పెనుమలూరు నియోజకవర్గం పెనుమలూరు మండలం గోసాల గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన చింతలకట్ట పాత సంత సీసీ రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా స్థానికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. గోశాల గ్రామంలోని 2 సంవత్సరాల్లో 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. గోశాల వణుకూరు ప్రధాన రహదారిని సుమారు 7 కోట్ల పాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి స్థాయిలో చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోసాల గ్రామంలో సుమారుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోడ్లు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఉన్న కొద్ది నిధులతోటి బీటీ రోడ్డుగా అభివృద్ధి చేద్దామని ప్రారంభించాం. స్థానికులందరూ కూడా కాదు సిమెంట్ రోడ్డు అని చెప్పి అడిగితే ఆ రోజు అవకాశం ఉండబట్టి సిమెంట్ రోడ్డు వేయగలిగాం. వెంటనే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఏదైనా నిధులు సమీకరించుకొని సీసీ రోడ్డు వేద్దాం సార్ అని అంటే తప్పకుండా సీసీ రోడ్డు అని చెప్పేసి ఆ రోజు సీసీ రోడ్డు చేయటం జరిగింది. 2 సంవత్సరాల కాలం అమ్మా మీరు ఓటేసి కూటమి ప్రభుత్వానికి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి సంబంధించి 2 సంవత్సరాల క్రితం మీరు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సీసీ రోడ్డు చింతలకట్ట చివరి వరకు కూడా 1,13,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గోసాల ఈడుపుగల్లు, వణుకూరు, కాసన్నేని వారిపాలెం, మద్దూరు గ్రామాలకి సంబంధించి ఈ రోడ్డుని సుమారుగా 7 కోట్ల రూపాయలతోటి వెడల్పు చేయబోతా ఉన్నాం. ఇంతకు ముందు చిన్న రోడ్డుగా ఉండేది. ఒక కారు గాని ఆటో గాని వస్తే ఎదురొచ్చిన బండి కిందకి దిగిపోవాల్సి వచ్చేది. రోడ్డు అభివృద్ధి చేసిన సంవత్సర కాలానికి చిన్న రోడ్డు అవటం వలన ఊరికే రోడ్డు కూడా ధ్వంసమైపోతా ఉండేది. జన్మభూమి సభల్లో కూడా నేను చెప్తా ఉండేవాడిని, వణుకూరు గ్రామానికి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి డ్రైనేజీ సిస్టమ్, కేవలం ఎస్సీ ఏరియాలో డ్రైనేజీ రోడ్లకి 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. చెరువు అభివృద్ధి చేశాం. ఆ రోజు మా మీద విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఆ విశ్వాసాన్ని నిలుపుకొని ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు జూన్, జూలైలో ఎన్ఆర్జిఎస్ అంటే ఇప్పుడు శ్రీరామ్జీ అని చెప్పేసి ఆ పథకానికి పేరు మార్చడం జరిగింది. గ్రామాల్లో ఇంకా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలిపిస్తా ఉన్నాం. ఇదేదో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసేశారు, మళ్ళీ 5 సంవత్సరాలకి అంటే 3 సంవత్సరాలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని చూద్దామని మీరు చూస్తే గతంలో ఏ విధంగా నష్టపోయామో ఆ విధంగా నష్టపోతాం. అభివృద్ధి, సంక్షేమం అనేది చక్కగా నడిపిస్తా ఉన్నాం. ఇంకా కొద్ది గొప్ప ఎక్కడన్నా పెన్షన్ రావాల్సిన వాళ్ళు రేపు వచ్చే నెలలో, పై నెలలోనూ కొత్త పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోసాల గ్రామంలో 2 కోట్ల రూపాయలతోటి
చింతలకట్ట బందరకాలువ కట్ట రోడ్డు, సాయిబాబా గుడి కట్ట బందరకాలువ కట్ట రోడ్డు రెండూ కూడా 2 కోట్ల రూపాయలతోటి రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా గోసాల గ్రామంలో 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రధాన రహదారికి 7 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. భవిష్యత్తులో ఇంకెక్కడైతే డ్రైనేజీ కానీ ఇంకా ఎక్కడైతే రోడ్లు కానీ అవసరం ఉందో రాబోయే సంవత్సరం సంవత్సరన్నర కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.